ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు వంట చేసుకొని తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది. అలాంటప్పుడు బయట తినొచ్చు కదండి అంటారేమో, కానీ ఈ రోజుల్లో అయితే మనం బయట తినలేని పరిస్థితి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియాలో చూస్తున్నాము, పెద్ద పెద్ద హోటల్స్లో కూడా సేఫ్టీ ఫుడ్ రైడింగ్ అయినప్పుడు మళ్ళీ ఎక్స్పైర్ అయిన ఫుడ్ని వాడుతున్నారు. అంత నీట్గా ఉండదు, అంత హైజీనిక్గా ఉండదండి హోటల్లో. అలాంటప్పుడు మనము కొంచెం ఇబ్బంది అనుకోకుండా ఇంట్లోనే చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో హ్యాపీగా తినేయొచ్చండి. మన ఆరోగ్యాన్ని మనం కొంచెమైనా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇంకా ఈ సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు, రీసెంట్గా బావర్చి బిర్యానీలో కూడా బల్లి వచ్చింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ విషయము. నేనైతే ఇక్కడ కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. మనము ఇలా కొత్తిమీర పచ్చడి చేసుకున్నామంటే పిల్లలు ఏరి పారేయకుండా మనం దేంట్లో వేసినా కానీ ఏరి పాడేస్తారు. అలాంటప్పుడు కొత్తిమీర పచ్చడి ఇలా చేసి పెట్టుకున్నారంటే మీరు 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. దేనికైనా తినొచ్చండి. వేడి వేడి అన్నంలో తినేయచ్చు, అలానే టిఫిన్స్లో కూడా తినేయచ్చండి. మనం దోశలు, వడ, ఇడ్లీ దేనికైనా కానీ తినేయచ్చండి ఈ చట్నీని. ఇంకా పిల్లలు తీసి పాడేసే ఛాన్స్ కూడా ఉండదు. నీట్గా ఇంకా లొట్టలేసి పిల్లలు తినేస్తారు. నేనైతే ఇంకా గిన్నెల నుంచి తీయలేదండి, అలానే గిన్నెలోనే అయిపోయింది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.